గైస్ రియల్మీ అయితే మనకి రియల్మీ GT6 అనే మొబైల్ అయితే తీసుకొచ్చింది కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ GT6 మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఆ ప్రైస్కి అది వర్త్ మొబైలా కాదా అనేది తెలుసుకుందాం. ఈ వీడియో జరిగితే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మీకు. గైస్ ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఈ మొబైల్లో మీకు ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి హైలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు క్వాల్కామ్ సంబంధించిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా గేమింగ్ పరంగా మాత్రం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి 90 FPS మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్లో కూడా మీరు హ్యాండిల్ చేయగలరు అనమాట. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఎటువంటి హై గ్రాఫిక్స్ ఉన్న గేమ్ అయినా మీకు చాలా స్మూత్గా చాలా బెటర్ FPSలో అయితే మీకు ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఈ మొబైల్ అయితే మీకు గేమింగ్ పరంగా మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఓవరాల్గా వచ్చేసరికి. మీకు ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.78 ఇంచెస్ సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది చాలా మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడం అయితే జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే మనకి ఈ మొబైల్ స్క్రీన్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీతో మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా మీకు ఇది వచ్చేసరికి మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా మీకు చాలా మంచి స్పీడ్ ఛార్జర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మనకి ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ LTY సెన్సార్ అయితే సోనీ సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. 50 MP మెయిన్ కెమెరా, ఇంకా సెకండ్ కెమెరా కూడా మనకి 8 MP, ఇంకో సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 50 MP కెమెరాస్ అయితే వస్తుంది అనమాట. మనకి టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఫ్రంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే స్పీడ్ ర్యామ్ స్పీడ్ స్టోరేజ్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 8GB 256GB ఇంటర్నల్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు దీని ఓవరాల్గా మనకి 40,999 రూపాయలతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఏకంగా మనకి 5,000 దాకా అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు 35,000 36,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది అనమాట. మనకి ఆ రేంజ్ కనుక ఈ మొబైల్ వస్తే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్. ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు చాలా మంచి కెమెరాస్ వస్తాయి. గేమింగ్ పరంగా మాత్రం మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ మొబైల్ ప్రాసెసర్ అయితే ఇవ్వగలదు అనమాట. మనకి డిజైన్ పరంగా కూడా మీకు చాలా బాగుంది, నీట్గా అయితే కనబడుతుంది అనమాట. మనకి రీసెంట్గా మనకి 60 అయితే తీసుకొచ్చారు GT60 మొబైల్ అయితే మనకి అదైతే అంత సక్సెస్ అయితే అవ్వలేదు అనమాట. మనకి కాకపోతే ఈ మొబైల్ అయితే మనకి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం మీకు ప్రాసెసర్ కూడా మీకు మంచి ప్రాసెసర్ గేమింగ్ పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా 35,000 రూపీస్కి వస్తే మాత్రం తీసుకోదగ్గ మొబైల్ ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.